Good morning, students. Today we are going to deal with the fifth problem. Okay, already in the fourth problem complete aindi kada. Now see the fifth problem. Nana, from the following receipts and payments account of Manasvi Library for the year ended 31st March 2020. So Manasvi Library ane వాళ్ళది మనం ఏం చేయాలి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ని ప్రిపేర్ చేయాలి. మనకి ఆల్రెడీ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చారు కదా. సో లెట్ us see now. సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద ప్రాబ్లం మనం ఏం చేయాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఫస్ట్ మంత్ సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ ఇంక్లూడ్స్ 500 ఫర్ ప్రీవియస్ ఇయర్. అంటే అది దేనికి ఎఫెక్ట్ అవుతుందన్న సబ్స్క్రిప్షన్స్ కదా, సబ్స్క్రిప్షన్స్ కి 1 టిక్ పెట్టండి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఫర్ ద కరెంట్ ఇయర్, మళ్ళీ ఇంకొక టిక్, సెకండ్ టిక్. మళ్ళీ సెకండ్ పాయింట్ చూడండి, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అంటే అది కూడా సబ్స్క్రిప్షన్స్ కే కదా. సో 3 టిక్స్ పెట్టండి అన్న. అంటే వైల్ డూయింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ మనం ఏం చేయాలి, త్రీ జర్నల్ అడ్జస్ట్మెంట్స్ దానికి చేయాలి. నెక్స్ట్ క్యాపిటలైజ్ హాఫ్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఫీ. మనం ఎంట్రన్స్ ఫీ ఉంది కదా, నార్మల్ గా అయితే మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఏం చేస్తాము, ఓన్లీ రెవెన్యూ టర్మ్స్ మాత్రమే రాస్తాం అన్నమాట. బట్ ఇక్కడ ఎంట్రన్స్ ఫీని ఏం చేయమన్నాడు, హాఫ్ క్యాపిటలైజ్ చేయమన్నాడు. హాఫ్ క్యాపిటలైజ్ చేయమన్నాడు అంటే ఇంకొక హాఫ్ ఏమవుతుంది మనకి, రెవెన్యూ అవుతుంది. ఓకేనా. సో మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో ఓన్లీ రెవెన్యూ టర్మ్స్ రాస్తున్నాం కాబట్టి మిగతా దాన్ని మనము క్యాపిటల్ అనుకుంటున్నాం. ఓకేనా. అంటే మనం ఇందులో ఏం చేయాలన్నా, హాఫ్ రాయాలి, హాఫ్ రాయకూడదు. లాస్ట్ వన్ చూడండి, బుక్స్ ఆర్ టు బి డిప్రిసియేటెడ్ 5% పర్ యానం. అంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆన్ బుక్స్ వచ్చేసి 5% చేయాలి. నార్మల్ గా చూడండి, బుక్స్ అంటే అసెట్స్ కదా మనకి, అసెట్స్. బట్ అసెట్స్ రాస్తామా ఇందులో, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో రాయం కదా. కాబట్టి బుక్స్ ని డిప్రిసియేషన్ అనేది మళ్ళీ రెవెన్యూ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఇయర్ చేస్తాం కదా డిప్రిసియేషన్, అందుకనమాట. సో లెట్ us see now. So coming to the first one, టైటిల్ రాసేయండి. అమౌంట్ ఇక్కడ వచ్చేసిన ఇన్కమ్ అమౌంట్ expenditure. So it's a debit, it's a credit. So what is the title nana, income and expenditure expenditure account of, ఎవరికి ప్రిపేర్ చేస్తాం మనము, మనస్వి లైబ్రరీ. మనస్వి లైబ్రరీ ఫర్ ద ఇయర్ ఎండెడ్, ఓకేనా, ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2020. 31st March 2020. సో మనం ఏం చేయాలి, మనస్వి లైబ్రరీ వాళ్ళది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ని మనము ప్రిపేర్ చేయాలి. ఓకే. సో లెట్ us see the first one. రిసిప్ట్స్ అంటే ఏంటి, ఇన్కమ్ కదా. సో ఇట్ సైడ్ రాయండి. సో ఎంట్రన్స్ ఫీకి మనం టిక్ పెట్టాం కదా. టిక్ పెట్టాము అంటే ఏంటి, దానికి సంబంధించిన ఎంట్రీ ఉంది అని అర్థం కదా. లెట్ us see. బై ఎంట్రన్స్ ఫీ, ఓకేనా. ఎంట్రన్స్ ఫీ ఎంత, 3,500.
దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అందుకనే ఇన్నర్ కాలమ్ లో రాస్తున్నాం మనం. ఇంట్రెస్ట్ ఫీ దానిలో ఏముందన్న హాఫ్ టు బి క్యాపిటలైజ్డ్. హాఫ్ క్యాపిటలైజ్ చేయమన్నాడు అంటే మిగతా హాఫ్ మనము రెవెన్యూ అని అనుకోవచ్చు. మైనస్ హాఫ్ క్యాపిటలైజ్. క్యాపిటల్ ఐటమ్స్ రాయాలి కదా మనము. సో 3500 లో హాఫ్ అంటే ఎంత వస్తుంది మనకి? 1750 వస్తుంది. ఓకేనా? దట్ ఈస్ 3500 into half 1/2. That is 1750. So 1750 తీసేస్తే ఎంత అవుతుందన్న మనకి? దట్ ఈస్ 1750 అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి, సబ్స్క్రిప్షన్స్. దీనికి ఎన్ని ఉన్నాయన్నా? 3 ఉన్నాయి. 3 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చూడండి. బై సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ ఎంత? 18,500. సో దీంట్లో అడ్జస్ట్మెంట్ చూడండి అన్న, చాలా క్లియర్ గా వినండి. మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో ఏంటి? ఓన్లీ రిలేటెడ్ టు కరెంట్ ఇయర్ మాత్రమే మనము రాయాలి కదా. కరెంట్ ఇయర్ మాత్రమే కన్సిడర్ చేయాలి. మిగతా వచ్చిన ఏం చేయాలి? వాటిని డిడక్ట్ చేయాలి. రైట్? కరెంట్ ఇయర్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ రాంగ్, అండ్ నెక్స్ట్ ఇయర్ రాంగ్. అంటే ఓన్లీ కరెంట్ ఇయర్ కి సంబంధించినవి మాత్రమే మనం రాస్తాం కదా. సో లెట్ us see. సబ్స్క్రిప్షన్స్ ఎంత? 18,500. దానికి సంబంధించిన ఎంట్రీ చూడండి. సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ ఇంక్లూడ్ 500 ఫర్ ద ప్రీవియస్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించింది 500 రూపీస్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలన్నా మనము డిడక్ట్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. సిక్యూ మైనస్ రిలేటెడ్ టు ప్రీవియస్ ఇయర్. ఓకే, ప్రీవియస్ ఇయర్ కి సంబంధించింది మైనస్ చేస్తాం. దట్ ఈస్ 500. దట్ ఈస్ 18,000. ఓకే, 18,000. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ ద కరెంట్ ఇయర్. అంటే ఈ ఇయర్ కి సంబంధించిన అమౌంట్ కూడా ఉంది కదా, దాన్ని రాసేది. ప్లస్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ దగ్గర ఎలా? సో జస్ట్ ప్లస్ అవుట్ స్టాండింగ్ అని పెట్టేసి, అవుట్ స్టాండింగ్ ఎంత? 1,500. ఓకేనా? సో 18 ప్లస్ 15 ఎంత వస్తుంది మనకి? 19,500. నెక్స్ట్ దీనికి లాస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. అంటే నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినవి ఇదే ఇయర్ వచ్చాయి కాబట్టి వాటిని ఏం చేయాలన్నా నెక్స్ట్ ఇయర్ కి మనకు అవసరమా? లేదు. మైనస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎంతనా? 500. సో 19,500 మైనస్ 500 ఎంత వస్తుంది మనకి? దట్ ఈస్ 19,000. ఓకే, నెక్స్ట్ సి హియర్. రెంట్ ఆఫ్ లెక్చర్ హాల్. అంటే మనము లెక్చర్స్ ఇస్తా ఉంటాం కదా, సపోజ్ ఆడిటోరియం తీసుకొని మన కంపెనీ గురించి చెప్తా ఉన్నాం అనుకో, దాన్ని లెక్చర్ హాల్ అంటాం అన్నమాట. సో లెట్ us find by rent of lecture hall. Okay, rent of lecture hall 2,500. Okay nana, rent of lecture hall 2,500. Next, interest on investment. నార్మల్ గా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? అసెట్. కానీ దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ రికరింగ్ కదా, కాబట్టి దాన్ని కూడా మనము రెవెన్యూ టర్మ్ గా తీసుకోవాలి. సో దట్ ఈస్ బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 950. ఓకేనా? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 950. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యాయి కదా.
Now let us see the payments side. First one ఏముందన్నా salaries. Salaries అంటే రెవెన్యూ టర్మ్ కదా. So to salaries నార్మల్ గా చూద్దాం ఏమేమి ఉన్నాయి మనకి. ఎంట్రన్స్ ఫీ, నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ అండ్ బుక్స్ కదా. ఈ 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ సాలరీస్ ఎంతనన్నా 6,800. సాలరీస్ 6,800. నెక్స్ట్ వన్ రెంట్. రెంట్ అంటే రికరింగ్ నేచర్ కదా, రాసింది 2. రెంట్ ఎంత 5,250. 5,250. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అసెట్ కదా, అది వస్తుందా, రాదు, రైట్. ఇన్వెస్ట్మెంట్ రాదు. నెక్స్ట్ పోస్టేజ్ 2. పోస్టేజ్ ఎక్కడన్నా పోస్టేజ్ అమౌంట్ 1250. ఓకే, పోస్టేజ్ వచ్చేసి 1250. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ యాజ్ యూజువల్ వచ్చేస్తారు 2. ఎలక్ట్రిక్ చార్జెస్ ఇవి కూడా ఏంటి, మంత్లీ వస్తాయి కదా మనకి, అందుకన్నమాట. 2 ఎలక్ట్రిక్ చార్జెస్ 730. నెక్స్ట్ వన్ బుక్స్. బుక్స్ అంటే ఏంటి, అసెట్ కదా, అసెట్ వస్తుందా, రాదు. కానీ దానికి అడ్జస్ట్మెంట్ ఉంది కదా. అడ్జస్ట్మెంట్ ఏముంది, డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఆన్ బుక్స్ ఉంది. అంటే డిప్రిసియేషన్ అనేది ఏంటి, మనకి రికరింగ్ ఇన్ నేచర్, మళ్ళీ వస్తూ ఉంటుంది డిప్రిసియేషన్ కదా. కాబట్టి అది రాయాలి నానా, డిప్రిసియేషన్ ఆన్ బుక్స్. సో సీ హియర్ డిప్రిసియేషన్ మనకి ఆల్రెడీ ఫార్ములా తెలిసేంటి, కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఇంటూ రేట్ బై 100. లెట్ us see cost of asset into rate by 100. So what is the cost of books అన్న, ఇక్కడ books cost వచ్చేసి 6,000. 6,000 into 5 by 100. So 6,000 పైన 5% అనుకోండి, ఎంత వస్తుంది మనకి, 2 zeros cancel, 6 5s 30. సో 300 అనేది యాన్యువల్ డిప్రిసియేషన్ కదా. బట్ ఇక్కడ ఇంకొకటి చూడండి, ఏంటది, బుక్స్ పక్కన డేట్ ఇచ్చాడు మనకి 1/10/2019. అంటే మనం బుక్స్ ఏ రోజు పర్చేస్ చేసాము కదా, అక్టోబర్ లో పర్చేస్ చేసాము 1/10/2019. మళ్ళీ మనం బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాము, 31st March 2020. అంటే మన దగ్గర పర్చేస్ చేసి ఎన్ని డేస్ అయింది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్. అంటే 6 months మాత్రమే మనకి ఫస్ట్ ఇయర్ లో బుక్స్ ఉన్నాయి. కాబట్టి డిప్రిసియేషన్ ఎన్ని మంత్స్ కి చేయాలి మనము, 6 months కి చేయాలి కదా, రైట్. సో చూడండి 2 డిప్రిసియేషన్ అంటే ఎక్స్పెన్సెస్ కదా, లాస్ కదా, రాసుకోండి. 2 depreciation on books, that is 300 into, okay, 300 into 5 by 100. Sorry, 300 annual depreciation వచ్చేసింది కదా మనకి. 300 అనేది 12 months కి, కానీ మనకి కావాల్సింది 6 months కి, that is 6 by 12. Annual depreciation into number of months by total months in a year, that is 6 by 12. So మీరు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కన్నా 6 1s 6 2s అంటే 300 ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది మనకి, 150. ఓకే కదా, 300 into half, that is 150. నెక్స్ట్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ కూడా మనకి రికరింగ్ ఇన్ నేచర్ ఉంటాయి కదా. ఓకే, సో దీస్ ఆర్ రికరింగ్ ఇన్ నేచర్ కాబట్టి, సో 300 into 6 by 12 చూసుకుంటే మనకి ఎంత వచ్చిందన్నా, 150 రూపీస్ వచ్చింది.
నెక్స్ట్ వన్ చూడండి, లాస్ట్ వన్, దట్ ఈస్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ అంటే ఏంటి? రికరింగ్ ఇన్ నేచర్, ప్రతిరోజు వస్తానే ఉంటాయి కదా. సో రాస్తుంది టూ న్యూస్ పేపర్స్. ఓకే, టూ న్యూస్ పేపర్స్ ఎంత? 3700. ఓకే కదా. దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, సో ఫస్ట్లీ చూడండి, ఎంట్రన్స్ ఫీ. ఎంట్రన్స్ ఫీని క్యాపిటలైజ్ చేయమన్నాడు, కానీ మనకి హాఫ్ ఏ క్యాపిటలైజ్ చేయమన్నాడు కాబట్టి మిగతా హాఫ్ రెవెన్యూ అనుకున్నాము. రెవెన్యూ ఐటమ్స్ అన్ని రాస్తాం కదా, అందుకే 1750 రాసేస్తాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్. కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ ఎంత? 18,500 ఉన్నాయి. ఈ 18,500 లో ఏమైంది? ప్రీవియస్ ఇయర్ కి సంబంధించింది 500 ఉంది కాబట్టి మైనస్ చేసాము. మళ్ళీ వచ్చిన అమౌంట్ లో అవుట్ స్టాండింగ్ అంటే ప్రజెంట్ ఇయర్ కి సంబంధించి 1500 ఉన్నాయి కదా. సో ప్రజెంట్ ఇయర్ 1500 రాసేసాం. మళ్ళీ మైనస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఓకే, నెక్స్ట్ ఇయర్ కి సంబంధించిన అమౌంట్ 500 ఉంది కాబట్టి దాన్ని కూడా తీసేసాం. అంటే ఇక్కడ చూడండి అన్న, కరెంట్ ఇయర్ ది యాడ్ చేసాము, ప్రీవియస్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ది మైనస్ చేసాము కదా. దట్స్ ఇట్. సో 18,500 minus 500, that is 18,000 plus 1,500 అంటే 19,500. దాంట్లోంచి మైనస్ 500 చేస్తే 19,000 మనకి ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ రెంట్ ఆఫ్ లెక్చర్ హాల్. ఓకే, ఇది కూడా రెవెన్యూ ఇన్ నేచర్ అన్న కాబట్టి 2,500 రాసేసాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా రికరింగ్ ఇన్ నేచర్ కదా కాబట్టి 950 రాసాం. నా కమింగ్ టు ద ఎక్స్పెన్సెస్. సాలరీస్ 6,800, రెంట్ 5,250, పోస్టేజ్ 1,250, ఎలక్ట్రిక్ చార్జెస్ 730, డిప్రిసియేషన్ ఆన్ బుక్స్. బుక్స్ అంటే మనకి ఏమవుతుంది? అసెట్ అవుతుంది, కానీ దానిపైన చేసే డిప్రిసియేషన్ ఏమవుతుంది? రెవెన్యూ కాబట్టి మనం డిప్రిసియేషన్ రాయొచ్చు, అసెట్ రాయకూడదు. సో 6,000 పైన 5% డిప్రిసియేషన్ చేస్తే ఏమైంది? 300 యాన్యువల్ డిప్రిసియేషన్ వచ్చింది. 300 into 6 months by 12 months, ఎందుకంటే మనము 6 months కే దాన్ని సబ్స్టిట్యూట్ చేశాం కాబట్టి. రైట్. నెక్స్ట్ ట్యూన్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ కూడా ప్రతిరోజు కొంటాం కదా, ఒకసారి కొంటే అయిపోయేది కాబట్టి లేదు, కాబట్టి వాటిని కూడా మనము రాసాము. ఓకే కదా. దీస్ ఆర్ ద థింగ్స్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ చూడాలి ఆన్సర్. లెట్ us see here. సో మనకి డెబిట్ అమౌంట్ ఎంత ఉంది నాన్న? 6,800, 5,250, 1,250, 730, 150, 3,700. Okay, these are the things. So calculate చేసాం అనుకోండి. Calculate చేస్తే all zeros 0, 5 plus 3 8, 8 plus 5 13, 13 plus 5 18, 1, 1 plus 7 8, 9, 9 plus 7 16, 17 18, 19 20, 20 plus 8 28, 8 2, 2 plus 3 5, 5 plus 1 6, 6 5 ఎంతనన్నా 6 5 11, 11 plus 6 17. Let us see, 6 plus 5 11, 12, 13 14 15 16 17. So 17,880 వచ్చేసి మనకి డెబిట్ సైడ్ వచ్చింది కదా, దట్ ఈస్ ఎక్స్పెండిచర్. నౌ కమింగ్ టు ద ఇన్కమ్ సైడ్. ఇన్కమ్ సైడ్ ఏముంది మనకి? 1750, 19,000, 2,500 and 950. Okay, so all zeros 0, 5 plus 5 0, 1, 1 plus 9 10,
10 plus 5 15, 15 plus 7 22, 2 2, 1 plus 9 10, 11 12 13 14, 4 1, 1 plus 1 2 అంటే 24,200 అనేది మనకి హైయెస్ట్ అమౌంట్ వచ్చింది కదా. సో లెట్ us see here. స్ట్రైట్ లైన్స్ డ్రా చేయండి అన్న. $24,200 అనేది మనకి హైయెస్ట్ అమౌంట్ కదా. సో రాసి 24,200. సో see here, మనకి హైయెస్ట్ అమౌంట్ 24,200 ఉంది, లోయెస్ట్ వచ్చేసి 17,880 ఉంది. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 17,880 24,200. సో చూడండి 0 0 0 క్యారీ చేస్తే 10 minus 8 2, ఇక్కడ 1 ఉంటుంది కదా, 1 లోంచి 8 పోతుందా, పోదు, కాబట్టి క్యారీ చేస్తే 11, 11 minus 8 3 3 కదా ఇక్కడ ఉండేది, 3 1, 13 minus 6 13 minus 7 6, అంటే మనకి 6,320 అనేది డిఫరెన్స్ అమౌంట్ వచ్చింది కదా. సో ఇక్కడ ఏంటి, మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది, కాబట్టి మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది, సర్ప్లస్ రాసింది 2 సర్ప్లస్ ఎంతనన్నా 6,320. 6,320 is the surplus amount. Bracket లో excess of income over expenditure. Excess of income over expenditure. సింపుల్ కదా. సో చూడండి, మనకి టోటల్ ఇన్కమ్స్ వచ్చేసి 24,200 ఉంది, ఎక్స్పెండిచర్ వచ్చేసి 17,880 ఉంది, దాంట్లోంచి మైనస్ చేస్తే మనకు వచ్చింది అమౌంట్ ఎంత, 6,320. నార్మల్ గా ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్, అంటే మనకి 24,200 అనేది ఇన్కమ్, మనకి డబ్బులు వచ్చినవి, 17,880 రూపీస్ ఖర్చు అయిపోయాయి, అంటే ఇంకా మనకి ఎన్ని మిగిలిపోయాయి, రూపీస్ మిగిలిపోయాయి కదా. ఇది ఎక్సెస్ అమౌంట్ కదా, అంటే ప్రాఫిట్ లాగే కదా. ప్రాఫిట్ ని మనము సింపుల్ గా ఇక్కడ ఏమంటున్నాము, సర్ప్లస్ అని పిలుస్తున్నాం. సో ఎవ్రీవన్ అన్న మేక్ ష్యూర్ యూ లిసన్ కేర్ఫుల్లీ అండ్ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వెన్ యూ గెట్ ఆన్ ప్రాక్టీస్ దెన్ ఓన్లీ యూ విల్ బి పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ టైం మనకి ఆఫ్లైన్ క్లాస్ ఉంటాయి కదా, నెక్స్ట్ వీక్ లో కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు రావడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న డౌట్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.